వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కోలాహలంగా వరలక్ష్మీదేవి సౌభాగ్య వ్రత పూజలు మరి మీరు దర్శించండి. పెదపూడి మండలం గొల్లల మామిడాడు శివారు సూర్యనారాయణపురంలో శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రత పూజలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ వంశపర్య ధర్మకర్త నల్లమిల్లి పద్మనాభ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు అరవెల్లి రఘురామాచార్యులు సౌభాగ్య వరలక్ష్మి వ్రత పూజలను నిర్వహించారు. పూజల సందర్భంగా మహిళలకు అమ్మవారి వరలక్ష్మి ఆశీర్వాద కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఆలయ కన్వీనర్ నల్లమిల్లి గంగిరెడ్డి తదితరులు స్వామివారి ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. మహిళల సౌభాగ్య వర ప్రధానిగా శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవిని పూజించటం సర్వ సౌఖ్యాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధించడం జరుగుతుందని అర్చకులు రఘురామాచార్యులు వివరించారు. మహిళల సౌభాగ్య వ్రత పూజలు కోలాహలంగా నిర్వహించారు. మరి ఈ పూజలను మీరు దర్శించి తరించాలని ఆశిస్తూ ओम वंदे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्यामभयप्रदां मणिगणैर्नानाविधैर्भूषितां भक्ताभीष्टवरप्रदां हरिहरब्रह्मादिसेवितां पार्श्वे पङ्कजशङ्खपद्मनियुक्तां सदा शक्तिभिः सरसितनये सरोजभक्ते सहोदरां पूर्णभागवे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतगिरि प्रसीदमह्यं। ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా గొల్లల మామిడాడ సూర్యనారాయణపురంలో వేంచేస్తున్నటువంటి అలమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి శ్రీ పద్మావతి అమ్మవారికి ఈరోజు అర్చనా కార్యక్రమాన్ని విశేషంగా జరిపించాలని సంకల్పించాం. ఆ సంకల్పానికి భక్తులందరూ కూడా సామూహికంగా అమ్మవారిని అర్చించుకోవాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఉదయం సామూహికంగా వరలక్ష్మి వ్రతం అనేటువంటివి ఈ యొక్క ఆలయ ప్రాంగణంలోని జరిపించడం జరిగింది. అలాగే ఈ యొక్క సామూహిక కుంకుమార్చనలు ఇక మీదట ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారికి జరిపించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఏమన్నది కూడా వచ్చి ఈ అమ్మవారి ఈ యొక్క పూజా కార్యక్రమంలోని పాల్గొని వారి వారి కోరికల్ని నెరవేర్చుకొని తరించురుగాక. అలాగే రేపు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి రాధాకృష్ణ స్వామి వారికి ఉదయాన్నే పంచామృతాభిషేకం జరిపించబడుతుంది. అలాగే అర్చనానంతరం సాయంత్రం స్వామివారికి నవనీతం అంటే ఆవు వెన్నని అలంకారం చేయడం జరుగుతుంది. భక్తులు ఏమన్నది కూడా ఈ యొక్క స్వామివారి అలంకారానికి నవనీతాన్ని అంటే ఆవు నెయ్యిని సమర్పించి 4 గంటల లోపు సమర్పించినట్టయితే అలంకారం పూర్తవుతుంది. సాయంత్రం 6 గంటల నుండి కూడా అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. రేపు శనివారం కూడా అవడంలోనే ఈ యొక్క వెంకటేశ్వర స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుపుకునేటువంటి వారు ఉదయం దుర్ముహూర్తం వెళ్ళిపోయిన తర్వాత 8 గంటలకి స్వామివారి యొక్క అర్చనా కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి అందులో పాల్గొనేటువంటి భక్తులు కూడా ఆ సమయానికి వచ్చి స్వామివారి యొక్క అర్చనా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం సేకరించి తరించాలి. మన దేవాలయంలో గత 2 మాసంలో క్రితం ప్రారంభించినటువంటి 7 వారములు 7 ప్రదక్షిణలు అనేటువంటి
ఒక శక్తివంతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి 7 ప్రదక్షిణలు చేసి 7 వారములు ఈ విధంగా చేసి 7వ వారం నాడు స్వామివారికి అర్చన జరిపించుకున్నటువంటి భక్తుల కోరికలు నెరవేరుతున్నాయని చెప్పేసి జనాల నుండి వచ్చినటువంటి స్పందన. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పరిసర గ్రామాల నుంచి వస్తూ ఉన్నారు. అలాగే వచ్చినటువంటి వారికి తగినటువంటి సదుపాయాన్ని కూడా దేవస్థానం వారు కలుగజేస్తారు. మధ్యాహ్నం వీళ్ళందరికీ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంది. ఈ అన్నప్రసాదాన్ని కూడా అందరూ కూడా స్వీకరించి స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి అందరూ తరించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం.